యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35 వచనాలు మనం చదువుదాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 34-35 వచనాలు. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు కొత్త ఆజ్ఞించుచున్నాను. నేను ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ గలవారనే ఎడల దీనిని బట్టి నా శిష్యులని అందరూ తెలుసుకోగలరు. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ గలవారని ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. హల్లెలూయా. చిన్న ప్రార్థన. మహాగణుడు మహిమోన్నతుడు మా దేవా యేసునాథ, ప్రాణదాత ప్రాణప్రియుడ, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. దేవ, ఈ దినము నాయన ప్రభువా, మరి సంవత్సరాల తరబడి మీరు చేసిన కార్యాలను బట్టి ఈ 19 నాయన వసంతాలు గడుపుకొని దేవ, మరొక నూతన సంవత్సరంలో సంఘం సహవాసం ప్రవేశించి నీ సన్నిధిలో సంతోషించడానికి మీరు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవ, మీకు వందనాలు. ఈ సమయంలో పాడి కొనియాడి కీర్తించి ఆరాధించి స్తుతించాం. మా స్తుతులు మా ఆరాధనలు మీరు అంగీకరించారని నమ్ముతున్నాం. ప్రభువా, మా స్తుతుల మీద మీరు ఆశీర్వదించి మాతో అందరితో కూడా మీరు మాట్లాడమని, మీ మెల్లని స్వరాన్ని మాకు వినిపింపజేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు ఇలాగూ మనం సంతోషించడానికి గల కారణం, మరి ఇక్కడ సంఘం స్థాపించబడి కట్టబడి 19 సంవత్సరాలు దేవుని కృపలో మరి జరిగిపోయాయని సంతోషిస్తూ ఉన్నాము. అయితే సంవత్సరాలు జరుగుతూ ఉండగా మనం సంతోషిస్తూ ఉన్నాం. కానీ రక్షించబడిన మనం ప్రభువును సంతోషపెట్టగలిగామా? ఇలాగూ సంవత్సరం మనల్ని బట్టి ప్రభు సంతోషిస్తూ ఉన్నాడా, అలా సంతోషించగలుగుతూ ఉన్నాడా అని మనం ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి అనేకమైన ఉద్దేశాలతో ఈ భూమి మీదకి వచ్చాడు. వచ్చి ఆయన 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు ఆయన చేసిన సేవ అంతట్లో ఆయన ప్రకటించిన మాటల్లో ఒకే ఒక సారాంశాన్ని మనకు తెలియజేశాడు. అదేమిటంటే ప్రేమ. క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలలో మనకి దాన్ని వడపోస్తే వచ్చే ఫలితార్థం ఏమిటంటే ప్రేమ. అందుకు ఈ దినాల్లో కొత్త నిబంధన పుస్తకాన్ని ప్రింట్ చేసినప్పుడు ఆ బైబిల్ పండితులైతే ఏమి దాన్ని ప్రింట్ చేసిన వాళ్ళు ఏమి పేరెట్టారంటే ప్రేమ సందేశం అని పేరెట్టారు. కొత్త నిబంధనకి ప్రేమ సందేశం. యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన బోధనలో కానీ, ఆయన యొక్క జీవన విధానంలో కానీ, ఆయన చేసిన కార్యాల్లో కానీ ఆయన చూపించింది ప్రేమే. ఇక్కడ ప్రభు అన్నారు, మనం చదువుకున్న వాక్య భాగంలో, నేను మిమ్మును ప్రేమించినట్లు మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోండి. అలా ప్రేమించుకుంటే లోకం మిమ్మల్ని చూసినప్పుడు మీరు నా శిష్యులు అని తెలుసుకుంటారు. హల్లెలూయా. మీకు ప్రత్యేకమైన సువార్త ఏం అక్కర్లే, మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. ఈ ఒకరినొకరు ప్రేమించుకోవడం అనేది క్రైస్తవ్యంలోనే, సంఘంలోనే మాత్రమే కనబడుతుంది. లోకంలో అది కనబడదు. మానవతావాదులైతే ఏమంటారంటే, కొద్ది మంచి వాళ్ళు లోకంలో అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అంటారు కదా. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఉన్మాదులు అనుకోండి,
ఏమంటారంటే ఎవడెలా ఉన్నా నాకు అనవసరం, నేను మాత్రం బాగుండాలి. ఎవరు ఎలా పోయినా పర్వాలేదు, నేను మాత్రం బాగుండాలి. అయితే చాలా వరకు ఉన్మాదులే ఉంటారు, మానవతావాదులు చాలా తక్కువ ఉంటారు. పలకడం చెప్పడం అయితే ఏం చెప్తారు, అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి అంటారు. కానీ చీరలు పంచారు అనుకోండి, మాస్టర్ గారు ప్రేమించి సంఘాన్ని చీరలు పంచారు అనుకోండి, అమ్మ అక్కడ ఉండి ఒకటి పట్టుకెళ్ళండి అంటే, లేకపోతే చీరలు ఇచ్చేయాలనుకోండి, ఒక్కొక్కరికి ఒకటి ఇచ్చారండి, పక్కకి వెళ్ళి అది బాగుంది మాస్టర్ గారు ఇది మార్చరా అంటారు. అంటే నువ్వు తీసుకున్న చీర బాగా, ఇంకొకటి తీసుకున్న చీరలు బాగున్నాయి, ఇంకా అక్కడ ఇంకొన్నాగా ఏమని చెప్తాం, చీర మార్చరా. అప్పుడు ఏమవుతుందంటే బాగున్న చీర తీసుకుంటావు, బాగున్న చీర ఉండిపోద్దా, ఆ చీర ఇంకొకరికి ఎవరికి వెళ్తుంది కదా, వెళ్తే ఉంది నాకు అనవసరం, నాకు మాత్రం. మళ్ళీ ఏమంటాం, అందరూ బాగుండాలి, ఉతిదే అదంటారు. కాబట్టి చాలా వరకు ఉన్మాదులే. కానీ దైవిక లక్షణం ఏంటో తెలుసా, నేను ఎలా ఉండినా పర్వాలేదు, అందరూ బాగుంటే చాలు. హల్లెలూయా. నేను ఎలా ఉన్నా పర్వాలేదు, నాకు దొరకకపోయినా పర్వాలేదు, నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, అందరూ బాగుంటారు. హల్లెలూయా. అదే క్రీస్తు ప్రేమ, దైవిక లక్షణం. అది యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చిన కారణం, ఎలా వచ్చాడు, పరలోకంలో ఘనత గౌరవాలు మహిమ ప్రపంచాన్నంతటిని విడిచిపెట్టేసి ఈ భూమి మీదకి వస్తే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో, ఎంత శ్రమ పడవలసి వస్తుందో, ఎంత అవమానపరచబడవలసి వస్తుందో, ఎన్ని దెబ్బలు తినవలసి వస్తుందో, ఏ విధంగా గేలి చేస్తారో అన్నీ ఆయనకి తెలుసు. తెలిసినా సరే నేనేమైపోయినా పర్వాలేదు, నా స్వహస్తాలతో నిర్మింపబడిన చెప్పుకున్న నా ప్రజలు మాత్రం నాశనం కాకూడదు అని వీటన్నిటిని భరించడానికి వచ్చాడు. అది యేసయ్య ప్రేమ అన్నమాట. అదే చూపించాడు, అదే బోధించాడు. అది చూపించిన ప్రభు, అది బోధించిన ప్రభు ఏం కోరుకున్నట్టు, మనము ఆయన లాంటి ప్రేమను మనం ఏం చేయాలట, కనుపరచాలి. ప్రేమను మనం కనుపరచాలి. మీ చర్చి పేరు ఏం పేరు? అగాపే. అగాపే అని పేరు పెట్టుకున్నారు. అగాపే అంటే ఏమిటి? ఒక గ్రీక్ వర్డ్ అనమాట. అగాపే అనేది ఏంటంటే దేవుని ప్రేమ. ప్రేమలన్నిటికంటే అత్యుత్తమైన ప్రేమ, చాలా ఉన్నతమైన ప్రేమ. గ్రీకులో ఒక్కొక్క ప్రేమకు ఒక్కొక్క వర్డ్. శారీరకమైన ప్రేమను ఎరోస్ అంటారు. ఎరోస్ అంటే శారీరకమైన ప్రేమ. అలాగే ఫిలియా అంటే స్నేహితుల మధ్యన ఉన్న ప్రేమ. స్టోర్జ్ అంటే అది కుటుంబానికి సంబంధించిన ప్రేమ. ఇలా ఒక్కొక్క దానికి ఉన్నాయి. కానీ దేవుని ప్రేమకు అగాపే అన్నారు అన్నమాట. హల్లెలూయా. అగాపే అని పేరు ఎవరు పెట్టుకున్నాం? మనమే పెట్టుకున్నాం. దైవదాసులకు దేవుడిచ్చిన దర్శనం. పూర్వం అయితే సంఘాలకు పేర్లు లేవు. ఎఫెసు ఊర్లో ఉన్న సంఘం ఏ సంఘం? ఎఫెసు సంఘం. కొలసీలు ఊర్లో ఉన్న సంఘం ఏ సంఘం? కొలసీ సంఘం. గలతీలో ఉన్న సంఘం ఏ సంఘం? గలతీ సంఘం. అప్పుడు ఊరికి ఒక సంఘం ఉండేది కాబట్టి ఆ ఊరి పేరుతో పిలిచేవారు. ఇప్పుడు ఊరిలో చాలా సంఘాలు ఉన్నాయి, అందుకే పేర్లు పెట్టాల్సి వచ్చింది అన్నమాట. అయితే ఆ సంఘాన్ని నడిపిస్తున్న దైవజనుడికి దేవుడు ఒక దర్శనం ఇస్తాడు. సంఘానికి పేరు పెట్టుకోవడం అనే దాన్ని దేవుడు అనుమతించాడు, తప్పులేదు. బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఏం చెప్తాం? ఉప్పరపల్లి సంఘం అని చెప్తాం. ఉప్పరపల్లి సంఘం, గుమ్మలూరు సంఘం అని చెప్తాం. కానీ సంఘానికి ఒక పేరు పెట్టాడు. ఎందుకు ఆ పేరు పెట్టాడు దైవజనుడు అంటే ఒక గోల్ ఉంది, ఒక దర్శనం ఉంది. నా సంఘం దేవుని ప్రేమతో నింపబడిన సంఘం కావాలి. హల్లెలూయా. నా సంఘం మా సంఘం పరిశుద్ధ ప్రార్థన మందిరం పెట్టాం. ఏ ఉద్దేశంతో? సంఘంలో ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధంగాను ప్రార్థనాపరులుగా ఉండాలని ఒక గోల్ అన్నమాట. అట్లా అగాపే సంఘం, అగాపే చర్చ్. అగాపే చర్చ్ అంటే సంఘంలో ఉన్న వాళ్ళందరూ దేవుని ప్రేమ కలిగి ఉండాలి. అగాపే అనే దాంట్లో మరి చాలా విషయాలు ఉంటాయి. దేవుని ప్రేమ ఎన్ని విధాలుగా వర్ణించవచ్చు. అగాపే అంటే
AGAPE ఇంగ్లీష్లో 5 వర్డ్స్ కనిపిస్తాయి, అక్షరాలు కనిపిస్తాయి. ఏంటి? ఏ అంటే ఆల్ గివిన్ లవ్, అన్నీ ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఏమి ఇచ్చాడు? అన్నీ ఇచ్చాడు. ప్రాణాన్ని ఇచ్చాడు. సురక్షితంగా బ్రతకడానికి అనేకమైన సౌకర్యాలు ఇచ్చాడు. పాపం చేసి నశించిపోతున్నామంటే మనల్ని రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. తన ప్రాణాన్ని ఇచ్చాడు, తన రక్తాన్ని దారిపోసాడు, మనకు రక్షణ భాగ్యం ఇచ్చాడు, పరలోకానికి వారసులుగా చేశాడు. అన్నీ ఎన్ని చేశాడు. ఒక భక్తుడు అంటాడు, అయ్యా నువ్వు చేసిన మేలులు లెక్కట్లేదు, నేను చేసిన పాపాలు, మనం చేసిన పాపాలు లెక్కట్లేదని పాపాలు ఉన్నాయి. అయినా సరే ఆయన మనకి ప్రేమించారు. ఆ ప్రేమలో ఆయన మనకి చేసిన కార్యాలు, ఇచ్చింది లెక్కట్లేదు, అవి కూడా లెక్కట్లేదు. హల్లెలూయా. జీ అంటే గ్రేస్ ఫీల్డ్, గ్రేట్ లవ్ అన్నమాట. దేవుని ప్రేమ కృపతో నిండిన గొప్ప ప్రేమ. ఎలా రక్షించబడ్డాం మనం? ఎలా రక్షించబడ్డాం? ఎఫెసీ పత్రిక 2:8 చేస్తే కృప వలనే మీరు రక్షించబడ్డారు. రక్షణ కోసం మనం చేసింది ఏమి లేదు. కృప చేత మనం రక్షించబడ్డాం. అంటే ఏ విధమైన రక్షణకు, ఆయన ప్రేమకు ఏ విధమైన అర్హతను చూడలేదు. ఆయన ఏ అర్హతను చూడలేదు, అర్హతలు ఏమి చూడలే. చదువుకున్న వాళ్ళకే ఇచ్చాడా రక్షణ? గొప్ప కులస్తులకి ఇచ్చాడా? లేకపోతే మంచి సిటీలో పుట్టిన వాళ్ళకి ఇచ్చాడా? లేదు, ఏమి చూడలేదు అసలు. మన బ్యాక్గ్రౌండ్ ఏమి చూడలే, మన అర్హతలు ఏమి చూడలే. కృప అంతే. కృప చేత ఎవరినైనా ప్రేమించాలంటే దానికి ఖచ్చితంగా కొన్ని కొలతలు ఉంటాయి. నీవు నీ పిల్లలు ప్రేమిస్తున్నావు, ఎందుకంటే నీ పిల్లలు కాబట్టి ప్రేమిస్తున్నావు. నీ పిల్లలు నిన్నెందుకు ప్రేమిస్తున్నారు? తనని కన్నావు కాబట్టి వాళ్ళు నిన్ను ప్రేమిస్తున్నారు. ఓ గురువు శిష్యుని ఎందుకు ప్రేమిస్తున్నాడు? వాడు ఫీజు ఇస్తున్నాడు కాబట్టి ప్రేమిస్తున్నాడు. ఒక శిష్యుడు గురువుని ఎందుకు ప్రేమిస్తున్నాడు? ఆయన చదువు చెప్తున్నాడు కాబట్టి ప్రేమిస్తాడు. ప్రతి ప్రేమకు కారణాలు ఉన్నాయి. యేసయ్య ప్రేమకు కారణం లేదు. ఎందుకు పనికొస్తాం? ఆయనలో ఏ మంచి లక్షణమైన మనలో ఉందా? లేదు. కృప అంతే. అది అర్హత లేకపోయినా ప్రేమించే ప్రేమ. ఆయన మనల్ని అంగీకరించాడు. యాక్సెప్టింగ్ లవ్ అన్నమాట. అంగీకరించిన ప్రేమ, మనల్ని అంగీకరించాడు. మనం ఆలోచన చేస్తే అంగీకరించడానికి అసలు మన బంధువులే మనల్ని అంగీకరించట్లేదు. నేను యేసుప్రభుని నమ్ముకున్నానని నా బంధువులందరూ వదిలేశారు చాలామంది. ఇప్పుడిప్పుడే మళ్ళీ కలుస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి నచ్చలేదు. నేను మనుషులు మనల్ని అంగీకరించలేకపోతున్నారు. ఆయన మనల్ని అంగీకరించాడట. హల్లెలూయా. మంచిదాన్ని అంగీకరిస్తామా, చెడ్డదాన్ని అంగీకరిస్తామా? మంచిదాన్ని అంగీకరిస్తాం. మరి మనం మంచోళ్ళమా? ఆయన అంగీకరించాడు. తర్వాత పేషెంట్ లవ్ అంటే సహనంతో కూడిన ప్రేమ. ఆయన ప్రేమ ఎలాంటి ప్రేమ? సహనంతో కూడిన ప్రేమ. రక్షించబడిన నాటి నుంచి ఈరోజు వరకు ఎన్ని సంవత్సరాలు అయింది? ఎన్నిసార్లు తప్పిపోయావా లేదా? ప్రతి సంవత్సరం వాగ్దానాలు తీసుకునేటప్పుడు ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నాం, తీర్మానాలు తీసుకుంటున్నాం. కానీ 1-2 నెలలు గడవక ముందే చేసుకునే తీర్మానాలు మర్చిపోతున్నాం. ప్రభువుకు చాలా ఆయాసకరంగా మారిపోయాం. ఎన్నిసార్లు పడిపోయాం, ఎన్నిసార్లు ప్రభువుని బాధ పెట్టాం, ఎన్నిసార్లు మరల ఆయనకి సిలువేశాం, ఆయన గాయాలను వేలు పెట్టి రేపేశాం. ఎన్నిసార్లు అయినా సహిస్తున్నాడు. ఇక చాలరా, నువ్వు నాకు అక్కర్లేదు. ఎన్నిసార్లు చెప్పినా
నువ్వు లోబడట్లేదు, నువ్వు నాకు అక్కర్లేదు అనలేదు ఆయన. సహించి సహనంతో కూడిన ప్రేమ. హల్లెలూయా. లాస్ట్ వర్డ్ ఈ ఎటర్నల్ లవ్, శాశ్వతమైన ప్రేమ. శాశ్వతమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. జీవము కలిగిన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. మన పిల్లల్ని మనం ఎంతవరకు ఎత్తుకోగలం? ఎంతవరకు ఎత్తుకోగలం? 2-3 సంవత్సరాలు వచ్చేంతవరకు ఉండేంతవరకు ఎత్తుకోగలం. ఎత్తుకొని మోస్తాం. 5 సంవత్సరాలు వచ్చింది, 10 సంవత్సరాలు వచ్చింది, ఎత్తుకుంటాం? ఎత్తుకోలే. గడిదిలే ఎగిరిందా? కానీ ఆయన అంట ముదిమి వచ్చి వరకు ఎత్తుకునేవాడు. హల్లెలూయా. ముదిమి వచ్చి వరకు ఆయన మనల్ని ఎత్తుకుంటున్నాడు. ఇర్మియా గ్రంథంలో ఉంటాడు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు. కాబట్టి దేవుని ప్రేమ అన్నీ ఇచ్చిన ప్రేమ. దేవుని ప్రేమ కృపతో మనల్ని రక్షించిన ప్రేమ, మనల్ని అంగీకరించిన ప్రేమ, దీర్ఘశాంతంతో ప్రేమించిన ప్రేమ, శాశ్వతంతో మనల్ని ప్రేమించిన ప్రేమ. హల్లెలూయా. అది దేవుని ప్రేమ. ఇంతలా ప్రేమించిన ప్రభు మనల్ని ఏం కోరుకుంటున్నాడు? 19 సంవత్సరాలు అయిపోయింది అమ్మయ్యా అనుకుంటున్నామేమో. ఈ 19 సంవత్సరాలుగా ఆయన చూస్తూనే ఉన్నాడు. ఆయన ఆశించిన స్థాయికి మనం ఎదగాలని, ఆయన కోరుకున్న స్థాయికి మనం ఎదగాలని 19 సంవత్సరాలుగా చూస్తున్నాడు. ఇంకెన్ని సంవత్సరాలు ఆయన అలా చూడవలసి వస్తుందో తెలియదు. కాబట్టి ఆయన ఆశించినది ఏమిటి? ఆయన ఆశించింది ఏమిటి అంటే, మీరు నేను ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. ఒకరినొకరు ప్రేమించుకోండి. నేను సంఘం వెలపడం ఉన్న వారి గురించి మాట్లాడట్లే, వాళ్ళని ప్రేమించడం గురించి నేను మాట్లాడట్లే. పాస్టర్ గారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి అవన్నీ చేస్తున్నాం. బయట వాళ్ళని కూడా ప్రేమించాం, కష్టంలో ఉన్న వారికి సహాయం చేసాం, ఆ ప్రేమ ద్వారా సువార్త ప్రకటించాం, అవన్నీ చేశాం. కానీ సంఘములో నీతో పాటు ఉన్న నీ సహోదరులు ఉన్నారే, వారిని నీవు ఎంత ప్రేమించావు? ఎంత ప్రేమించావు? సంఘము లోపట ఉన్న నీతో కలిసి జీవిస్తున్న నీ సహోదరుని నీవు దేవుడు కోరుకున్నలాగా ప్రేమించకపోతే, అగాపే ఆ దేవుని ప్రేమ లక్షణం అనేది నీలో లేకపోతే, ఎన్ని సంవత్సరాలైనా వేస్టే. ఎన్ని సంవత్సరాలైనా వేస్టే. నేను 5 విషయాలు చెప్తాను. సంఘములో నీతో కలిసి నివసిస్తున్న నీ సహోదరుడు, నీ సహోదరి, దేవుడు కోరుకున్నంత ఆ స్థాయికి వారిని నీవు ప్రేమించగలుగుతున్నావు. నువ్వు ప్రేమిస్తున్నావు అంటే ఆ ప్రేమను వ్యక్తపరచడానికి 5 రకాలుగా వ్యక్తపరచచ్చు. 5 రకాలుగా వ్యక్తపరచచ్చు. చాలా సంఘాల్లో ప్రేమ లేదు, మిగతా కార్యాలన్నీ జరుగుతున్నాయి. సంఘంలో ప్రేమ లేదు, ప్రేమ చల్లారిపోయి, ప్రేమ లేదు. సంఘాల్లో కూడా శారీరక సంబంధమైన లేకపోతే ఆ లోకంలో ఉన్న ఆచారాలు, ఆలోచనలు సంఘంలోకి వచ్చేసాయి. ఫలాని వ్యక్తి అయితే ఎందుకు పడదు? అక్కడ ఏదో ప్రాబ్లం ఉంది, ఎందుకు పడలేదు? చాలా సంఘాల్లో ఒకటే సంఘం కానీ అందులో ఉన్న చాలా మంది వర్గాలుగా విడిపోతున్నారు. ఎంత దరిద్రం అంటే, సంఘంలో ఒక వ్యక్తి కొత్తగా వచ్చారంటే ఆ సంఘంలో ఉన్న కొందరు అదే కులాన్ని బట్టి ఆ వ్యక్తితో వీళ్ళు స్పెండ్ చేస్తారు. కులాన్ని బట్టి నేను ఆల్రెడీ అనుభవించాను,
ఒక 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 కులానికి చెందిన ఒక కుటుంబం చర్చికి వస్తూ ఉంటే మరొక వ్యక్తి ఆ వ్యక్తులకి ఏం చెప్పాడంటే, ఫలానా పాస్టర్ గారు మీ కులమే, అక్కడికి వెళ్ళిపోండి. నేను ఆ కులం కాదు కాబట్టి ఈ వ్యక్తి ఏమంటాడంటే, ఫలానా పాస్టర్ మీ కులమే, ఆ కులానికి వెళ్ళిపోండి. అంటే కులంతో పాటు కులంతో కడుతున్నారు సంఘాలు. బయట సేవ పట్ల ఉన్నారు అంటే వాళ్ళకు స్వార్థం ఉంది. ఓకే, సంఘంలో విశ్వాసులు కులంతో సహవాసం చేస్తున్నారేంటి? వాడు మన కులం అయితే వాడిని ప్రత్యేకంగా వాడితో స్నేహం చేస్తాం, వాళ్ళ ఇంటికి వెళ్తాం, వాళ్ళు మన ఇంటికి పిలిపించుకుంటాం, ప్రత్యేకంగా వాళ్ళకి మన బర్త్డే పూట పెట్టుకుంటే వాళ్ళకే ఇన్విటేషన్ ఇస్తాం, వాళ్ళే రమ్మంటాం. ఇలాంటి దరిద్రం అంతా ఎక్కడికి వచ్చింది? అందుకే దేవుడు కోరుకున్నంత స్థాయికి సంఘం మనం ఎదగలేకపోతుంది. మలమూత్రాలు కులమూత్రాలు వదిలేయాలండి. ఏంటిది? నేను చాలా చోట్ల చెప్తాను, మలమూత్రాలు కులగోత్రాలు వదిలేయాలండి. ఒకటి దేహానికి ప్రమాదకరం, ఇంకొకటి దేశానికి ప్రమాదకరం. మలమూత్రాలు వదిలేయలేదు అనుకోండి దేహానికి నష్టం, కులగోత్రాలు వదిలేదనుకోండి దేశానికి నష్టం. దేవుడు ఏ స్థాయికి మనం ఎదగాలని కోరుకుంటున్నాడో నేను జ్ఞాపకం చేస్తున్నాను. మొదటిది, ఒకరినొకరు క్షమించుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనంలో మనం చదువుతాం, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు క్షమించుకోండి. మూలవాక్యంలో నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరు ఒకరినొకరు ప్రేమించండి. నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరొకరు క్షమించుకోండి. సంఘంలో చాలాసార్లు మనం చాలామందిని బాధ పెట్టాం. వాళ్ళందరూ మీకు గుర్తుంటారు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఎవరిని ఎలా బాధ పెట్టాం. మాటల చేత గాయపరుచుంటాం, లేకపోతే ఇతరులు మనల్ని గాయపరిచారు. క్షమించడం అంటే ఏంటి? ఏ విషయంలో క్షమించమంటున్నాడు? నిన్ను గాయపరిచిన వాళ్ళు ఉన్నారు, నిన్ను బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారు, నిన్ను అవమానపరిచిన వాళ్ళు ఉన్నారు, నీ మీద చెడ్డ మాటలు పలికిన వాళ్ళు ఉన్నారు, అనేక రకాలుగా నిన్ను గాయపరిచారు. ఈ నూతన సంవత్సరంలోకి వచ్చాం. 19 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ 20 సంవత్సరంలో ప్రవేశించాం. ఈ సంవత్సరం నిన్నెవరెవరు గాయపరిచారో వారిని క్షమించగలిగే మనసు మనకు కావాలి. హల్లెలూయా. క్షమించు. ఒకరినొకరు ఏం చేసుకోవాలి? క్షమించుకోండి. జ్ఞాపకం చేసుకుని ఎవరు బాధ పెట్టారో జ్ఞాపకం చేసుకో. చాలా సంవత్సరాల తరబడిగా నువ్వు ఆ వ్యక్తి నిన్ను బాధపరిచి నిన్ను గాయపరిచిన ఆ గాయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ సంవత్సరాల తరబడి నువ్వు క్షమించకుండా ఉన్నావు. క్రిస్మస్ కూటం పెట్టుకున్నారు, రమ్మంటే ఆమె రాలేదు. ఎందుకు రాలేదంటే ఆమె ఏదో కారణం చెప్పింది, చాలా చిన్న కారణం. నేను నీళ్ళు పట్టుకుంటుంటే నా నీరు బిందె తోసేసి ఆమె నీరు బిందె ఎట్టింది. అది పాపం. సంవత్సరం అయిపోయింది. లోపల తనను బాధ పెట్టిన సందర్భం ఎంతకాలం ఉంచుకుంది? లోపల సంవత్సరం. ఇంకెంతకాలం ఉంచుకుంటుందేమో. క్షమించలేకపోవడం అనేది వాళ్ళకి కాదు నష్టం, మనకే నష్టం. మనం క్షమించకపోతే మనకే నష్టం. అది క్షమించుకోండి అన్నాడు. క్షమించడం ద్వారా దేవుని ప్రేమను నీవు వ్యక్తపరచవచ్చు. క్షమించు. చాలా కాలం అయిపోయింది, చాలు, క్షమించు. ఏ రక్తంలో నువ్వు కడగబడ్డావో
నువ్వు క్షమించలేకపోతున్న వ్యక్తి కూడా అదే రక్తంలో కడగబడింది. దేవుడు నీ కొరకు ఏ విధంగా రక్తం కార్చాడో నువ్వు క్షమించలేని వ్యక్తి కోసం కూడా అలాగే రక్తం కార్చాడు. ఒకే ఇంటిలో ఉన్నాం, ఒకే సంఘంలో ఉన్నాం, మనం ఒకే గ్రంథాన్ని చదువుతున్నాం, ఒకే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. మనమందరం అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు. ఏదో చిన్న తప్పు జరిగింది, బాధ పెట్టారు, గాయపరిచారు, క్షమిద్దాం. హల్లెలూయా. రెండోది ఇవ్వండి. ఇవ్వడం ద్వారా కూడా దేవుని ప్రేమను నీవు వ్యక్తపరచవచ్చు. కొరింథీయులకు రాసిన పత్రికలో 2 కొరింథీ 9వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుతాము. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించిన ప్రకారం ఇయ్యవలను, దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాడిని ప్రేమించును. హల్లెలూయా. ఇవ్వండి, దేవునికి ఇవ్వండి. అలాగే కష్టంలో ఉన్న మీ సహోదరుని కూడా ఇవ్వండి. హల్లెలూయా. నీ ప్రేమను అట్లా వ్యక్తపరచాలి, ఇవ్వాలి. నీకున్నదంతా ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. ఇవ్వడం ద్వారా దేవుడి ప్రేమను వ్యక్తపరచవచ్చు. దేవుడు కోరుకుంటున్నాడు ఆ స్థాయికి రావాలి. యేసయ్య ఎన్ని ఇచ్చాడు? ఆ ఇచ్చినది ప్రభువే. మీరు నాలాగే ఉండండి. ఏ దేవుడు కూడా ఏ వ్యక్తితో మీరు నాలాగా ఉండండి అని అనలే. ప్రభు అక్కడ మాత్రం అంటాడు, నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు పరిశుద్ధులై ఉండండి. నేను కనికరం కలిగిన వాడు కాబట్టి మీరు కనికరం కలిగి ఉండండి. నేను క్షమించాను కాబట్టి మీరు క్షమించండి. నేను ప్రేమించాను కాబట్టి మీరు ప్రేమించండి. హల్లెలూయా. ఆయన మారమంటున్నాడు మనల్ని. ఒక సూట్ వేసుకొని, మంచి కళ్ళద్దాలు పెట్టుకొని, సూట్ బూట్ వేసుకొని, ఒక సూట్ కేసు పెట్టుకొని మన మధ్యకి ఎవరైనా వచ్చారని ఇప్పుడు చూస్తాం సార్. అలాంటి వ్యక్తి నీవు నాలాగే మారాలి అన్నాడు అనుకోండి, ఎంత సంతోషపడతాం, ఎంత సంతోషపడతాం. నీవు నాలాగా మారాలి. యేసయ్య అట్లా కోరుకుంటున్నాడు మనం. మీరు నాలాగే ఉంటారు. ఇవ్వండి. ఇవ్వడం వరకు చూస్తే ఎంత ఇచ్చేసాడు ప్రభు, తన ప్రాణాన్ని ఇచ్చేసాడు. మన తోటి సహోదరుడు వారి కష్టంలో, వారి దుఃఖంలో, వారి సమస్యలో ఉన్నారు. వారికి చేతనైనంత సహాయం మనం చేయగలగాలి. దేవుని ప్రేమ. హల్లెలూయా. అది దేవుని ప్రేమ. ఈ 20వ సంవత్సరంలో దాన్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి. హల్లెలూయా. ఎవరో మన బయట వాళ్ళకి చేశాంగా, బయట వాళ్ళకి చేసాం, చీరలు పంచాం, బియ్యం పంచాం, ఎక్కడెక్కడ ఉన్నారు కష్టంలో ఉన్న సహాయం చేశాం, సేవకులు సహాయం చేశాం. కానీ నీ సంఘంలోనే కొందరు కష్టంలో ఉన్నారు. అది ఎవరికో నువ్వు చెప్పక్కర్లే, నువ్వే చేయి సహాయం. వాళ్ళకి హాస్పిటల్కి వెళ్ళడానికి డబ్బులు లేవు, వైద్యం చేసుకోవడానికి డబ్బులు లేవు, పండగ చేసుకోవడానికి డబ్బులు లేవు, బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేవు. అసలైన పండగ నీవు కొత్త బట్టలు కొనేసుకొని నువ్వు కూరలు వండేసుకుని నువ్వు తినే పండగ కాదు. లేని వాళ్ళకి అలా నువ్వు సహాయం చేస్తే, ఇస్తే అది పండగ. హల్లెలూయా. ఇవ్వండి. 3వ విషయం, ఆదరించండి. ఏం చేయాలి? ఆదరించాలి. అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ మాసిదోనియా సంఘాల గురించి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. 3వ వచనంలో, ఈ కృప విషయంలో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొంది విషయంలోను మనవపూర్వకంగా మిమ్మల్ని వేడుకొంచున్నాను. ఆదరించడం అంటే పరిచర్య. ఏం చేయడం? పరిచర్య. ఒకరికొకరు ఏం చేసుకోవాలి? పరిచర్య చేసుకోవాలి. ఈరోజు ఎవరు రాలేదు చూడండి. కొందరు రావడానికి అవకాశం, అనుకూలత ఉన్నా సరే రావడం మానేశారు. వాళ్ళ గురించి మనం ఏం చేయలే. వాళ్ళు దేనికి ప్రయారిటీ ఇచ్చారంటే సంపాదన కోసం ప్రయారిటీ ఇచ్చి ఈరోజు దేవుడి సన్నిధిని ఎగ్గొట్టి డ్యూటీకి వెళ్ళిపోయారు. ఏం చేయలేము.
కానీ కొంతమంది అనారోగ్యంతో రావడం మానేశారు, కొందరికి ఏదో సమస్యతో రావడం మానేశారు. వాళ్ళు ఏ సమస్యలో ఉన్నారు? ఇలా సమస్యలో ఉన్న వారికి దగ్గరికి మనం వెళ్ళి చేతనైనంత వాళ్ళకి మనం పరిచర్య చేయగలిగితే, హల్లెలూయా. సంఘం అంటే ఏంటండి అసలు? ఆదివారం ఇక్కడికి వచ్చి కూర్చొని దేవానికి స్తోత్రం నాకు ఆత్మ అనుకుని వెళ్ళిపోవడం కాదు సంఘం. సంఘం అంటే సంఘంలో ఎవరికి ఏమైనా సరే మిగతా వాళ్ళందరూ స్పందించాలి. కొంతమంది ఒంటరిగా ఉంటారు, కుటుంబాల వారుగా రండి, కుటుంబంలో 2, 3, 4 ఉంటే పర్వాలేదు, కానీ కొంతమంది ఒంటరిగా ఉంటారు. ఎవరో ఉన్నా వాళ్ళకి దగ్గరలో ఉంటారు, ఎక్కడో ఉంటారు. మురకాళ్ళు తల్లిగారు ఉన్నారు, ఎవరు లేరు, ఆమెకి చావు బ్రతుకుల్లో ఉంది. పాస్టర్ గారు రోజు వెళ్ళి పాస్టర్ గారు రోజు వెళ్ళి ఆమెకు తడిబెట్టు పెట్టి బట్టలు మార్చి భోజనం పెట్టి వస్తున్నారు. సంఘంలో చెప్తున్నారు రోజులు ఇలా మీరు వెళ్ళి ఏదైనా హెల్ప్ చేయండి, మీరు వెళ్ళి సహాయం చేయండి. ఆ కొద్దిగా వెళ్ళి ఆ దగ్గరికి వెళ్ళి ఆ చెత్త అంతా తుడిసేయడం వల్ల, లేకపోతే ఆవిడకి ఏదో కొద్ది గంజి కాసి ఇవ్వడం వల్ల, ఇలాంటి పరిచర్య చేస్తే అమ్మాయ నాకు సంఘం ఉంది అని ఆవిడ ఎంత మానసికంగా ఎంత సంతోషిస్తారో కదా. కానీ ఎన్నిసార్లు చెప్పిన సంఘం వెళ్ళట్లేదంటే ఆ సంఘం బతికుందా చచ్చిపోయింది కదా. సంఘం అంటే ఒకరినొకరు ఆదరించుకోవాలి, పరిచయం చేసుకోవాలి. ఎవరికి అంటే డబ్బులు ఇవ్వడం అనేది ఒకటైతే పరిచయం చేయడం, కొంతమంది ఇవ్వగలుగుతారు, పరిచయం చేయడం. ఆదరించాలి. 4వది ప్రార్థించండి. ఒకరి కోసం ఒకరు ఏం చేయాలి? ప్రార్థించాలి. కీర్తన గ్రంథంలో మనం చదువుతాం కదా, 122వ కీర్తన 6వ వచనంలో యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేముని ప్రేమించువారు వాళ్ళు తెలుసు. యెరూషలేము అంటే సంఘం. నీ బాధ్యత నిజంగా సంఘం పట్ల నీ ప్రేమను వ్యక్తపరచడంలో మరొక భాగం ఏంటంటే నువ్వు ప్రార్థించడం. రోజు ఉదయం లేచిన తర్వాత ఎంతమంది సంఘం కోసం ప్రార్థిస్తున్నారు జ్ఞాపకం చేసుకుంటే మీరు చేతిలో అర్థం. నాకు తెలిసి 190 మంది కూడా చేయరు. ప్రతిరోజు సంఘము కొరకు, సంఘములో ఉన్నవారి కొరకు ప్రార్థించాలనే భారం మనకుంటే బ్రతికినట్టే. మనం సంఘం బలహీనమైపోతుంది. ఆ సంఘం యొక్క క్షేమం కొరకు ప్రార్థించగలిగితే, అందరూ అలా ప్రార్థించగలిగితే ఆ సంఘం చాలా బలమైనదిగా ఉంటాం. ప్రార్థించడం కూడా ప్రేమించడమే. హల్లెలూయా. మిగతా అన్ని పనులు చేయగలుగుతాం కానీ ఇది ఒకటి చేయలేము. ప్రార్థించడం అనేది చాలా కష్టం. ఇక 5వ చెప్తున్నాను. కొలసీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 13వ వచనం ఉంటుంది. సహించడం అండి. 3:13లో ఎవడైనా తనకి ఎవడైనా తనకు హాని చేసినని ఒకడు అనుకొని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మును క్షమించులాగునా. హల్లెలూయా. ఎన్నిసార్లు ఏమండి అదే మాట మనకి బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడుతుందో. ప్రభు క్షమించులాగున, ప్రభు ప్రేమించులాగున. ఒకవేళ సంఘములో ఎవరైనా మీకు హాని చేస్తే క్షమించండి, సహించండి అన్నాడు. హల్లెలూయా. సహించడం కూడా ప్రేమించడమే. అంటే ప్రేమలో ఇవన్నీ ఇమిడి ఉన్నాయండి. ప్రేమలో ఏమేమి ఇమిడి ఉన్నాయి? ప్రేమలో క్షమించడం అనేది ఇమిడి ఉంది, ప్రేమలో ఇవ్వడం అనేది ఇమిడి ఉంది, ప్రేమలో పరిచర్య చేయడం అనేది ఇమిడి ఉంది, ప్రేమలో ప్రార్థించడం అనేది ఇమిడి ఉంది, ప్రేమలో సహించడం అనేది ఇమిడి ఉంది. హల్లెలూయా. సహించడం సంఘానికి అనేక రకాలలో వస్తారు. అందరిది ఒక రకమైన మనస్తత్వం ఉండదు, అందరిది ఒక రకమైన స్వభావం ఉండదు, అందరూ ఒకలాగా ప్రవర్తించరు. మన ఆలోచనలకి
మనం అనుకున్న దానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మనం ఏం చేయాలట? సహించాలి. హల్లెలూయా. సహించాలి. నువ్వు కేవలం నీకు సరిపోయే వాళ్ళని చూసుకొని వాళ్ళ పక్కనే నువ్వు కూర్చుంటున్నావు. ఆవిడ వాటం బాగోదు, ఆవిడ తల దూకోదు, ఆవిడ స్నానం చేయదు, లేకపోతే ఆవిడకి తినడం రాదు, ఆవిడ సరిగ్గా బట్టలు కట్టడం రాదు, ఆమె పక్కన కూర్చుంటావా? కూర్చోవు అంటే అర్థం ఏంటి? ఆమె నువ్వు సహించలేవు. సహించడం అంటే ఏమిటి? సంఘంలో మిగతా సభ్యులందరూ మనలాగా ఉండకపోవచ్చు, ఉండరు. వాళ్ళు తినే పద్ధతి బాగోదు, వాళ్ళు మాట్లాడే పద్ధతి బాగోదు, వాళ్ళ ప్రవర్తన తీరు బాగోదు, కానీ వాడు కూడా నా సహోదరుడే. హల్లెలూయా. ప్రేమించాలి. హల్లెలూయా. సహించగలగాలి. సంఘంలో కొద్ది మందిని నువ్వు సహించలేకపోతే సమాజంలో నీ సహనాన్ని నువ్వు ఎలా చూపెట్టగలుగుతావు? సకల జనులకి సహనమును ఏం చేయాలట? తెలియజేయబడు. చూపించండి నీ సహనం, నీ ఓపిక, నీ ఓర్పు ప్రజల దగ్గరికి చూపెట్టాలంటే ముందు ఇక్కడ నువ్వు నేర్చుకోవాలి కదా. తన స్వార్థం ఇచ్చి సంపాదించిన సంఘం సంఘాన్ని ఎందుకు స్థాపించాడు? ఒక ఫ్యాక్టరీ ఉంటుంది, ఫ్యాక్టరీలో విడివిడిగా వస్తువులు ఉంటాయి. ఆ వస్తువులన్నీ ఒకటిని చేసి దాన్ని ఒక బైక్ లాగా, ఒక కారు లాగా తయారు చేసి బయటకు వదులుతాడు. అవునా కాదా? లోపల వస్తువులుగా ఉన్నాయి, కానీ ఆ తర్వాత ఏమయ్యాయంటే ఒక వెహికల్లా మారింది. అదొక కర్మాగారం. సంఘం కర్మాగారం. సంఘం ఒక మెకానిక్ సెక్టర్. ఇది ఇక్కడ మనం నేర్చుకోవాలి, మార్చుకోవాలి, ప్రభు కోరినట్లుగా మనం తయారు కావాలి. హల్లెలూయా. అప్పుడు బయటికి వెళ్ళి మన ప్రేమ, మన సహనం అన్నీ మనం చూపెట్టాలి. ఇక నువ్వు సువార్త ఏం చెప్పక్కర్లే, నేను చూస్తానంతే. ఇంత సహనమా, ఇంత ప్రేమ. మనం ఇన్నన్నా, ఎంత బాధ పెట్టినా మనల్ని ఎలా సహించగలుగుతున్నారు అంటే ఇది ఎక్కడిది ప్రేమ? హల్లెలూయా. హల్లెలూయా. సహించడం. నేను చాలాసార్లు చెప్తాను, పౌలు శీలను చెరసాలలో వేసి ఏం చేశారు? పోయినసారి కూడా చెప్పాను. ఏం చేశారు? కొట్టారు కదా, రక్తం కారుతుంది కదా, కానీ వాళ్ళు సంతోషంతో పాటలు పాడుతున్నారు. దెబ్బలు సహించారు, తిరగబాడలేదు, కక్ష పోడలేదు, వాళ్ళు దూషించలేదు, సంతోషంతో పాటలు పాడుతూ ప్రభుని స్తుతించారు. ఖైదీలందరూ చూశారు, ఏంటి ఇంత కొడుతున్నా సహిస్తున్నారంటే ఈ సహనం ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి? ఎక్కడిది వీళ్ళకి? రక్తం కారుతున్నా, ఒళ్ళు వాసిపోయినా ఎలా సహించగలుగుతున్నారు? ఎక్కడిది? యేసులో నుండి వచ్చింది. హల్లెలూయా. మీరు ప్రకటిస్తున్న దేవుళ్ళ నుంచి వచ్చింది. ఆ సహనం నాకు కూడా కావాలనుకుని రాత్రికి రాత్రే జైల్లో ఉన్న ఖైదీలందరూ మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నారు. హల్లెలూయా. వాళ్ళు చెప్పిన సువార్త ఏం లేదు అక్కడ. పాటలు ప్రార్థనే ఖైదీలు మార్చింది. ఆ జైలు సూపరింటెండెంట్ కుటుంబాన్ని మార్చేసింది. అంతే. సహనం, సహించడం. హల్లెలూయా. ఈ లక్షణాలు ఇవన్నీ ప్రేమకు గుర్తులు, ప్రేమలో ఉన్న లక్షణాలు ఇవి మనలోనికి 2020లో కనబడితే ఇక్కడ మనం సంతోషిస్తున్నట్టు అక్కడ ప్రభు సంతోషిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ మన ప్రభు సంతోషిస్తాడు. అంత మాత్రం కాదు, మన కోసం ఆయన ఎదురు చూస్తాడు, వెయిటింగ్ చేస్తాడు, వెల్కమ్ పలుకుతాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆ స్థాయికి రా. ఒకసారి అందరూ మోకరించారు. చిన్న ఆలోచన. ఈ సంవత్సరం, గడిచిన సంవత్సరాల్లో నీ సహోదరిని నీవు బాధ పెట్టావు. నీ సహోదరుని బాధ పెట్టడం అది ప్రభువుకు కూడా బాధగానే ఉంది.
సంవత్సరాల తరబడి ఆయాసాన్ని మోసుకుంటూ తిరుగుతున్నావు, నీవు క్షమించలేకపోతున్నావు. నిన్ను ఎవరు బాధ పెట్టారో, గాయపరిచారో జ్ఞాపకం చేసుకొని ఈ రోజును వాళ్ళని క్షమించు. నువ్వెవరిని బాధ పెట్టావో, నువ్వెవరిని గాయం చేసావో, నువ్వెవరి మీద ఆయాసాన్ని కలిగి ఉన్నావో ఈరోజు వారి చేతిని పట్టుకొని క్షమించుకున్నాడు. ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం కదా, ఇది ఆశీర్వదింపబడిన దినంలా మారాలి. ఈ దినం నీకు ఆశీర్వదకరమైన దినంలా మారాలి. ప్రభువు నీ వైపు చూస్తూ ఉన్నాడు. మనల్ని మనం పరీక్షించుకుందాం.